రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సియు వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘుపతి అందిస్తారు. రఘుపతి, చెప్పండి, అక్కడ తాజా సమాచారం ఏంటి? చేసుకున్నటువంటి ఘటనపైన కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ దాదాపు 12:30 గంటల ప్రాంతంలో వేముల రోహిత్ యొక్క మరణానికి గల కారణాలను కూడా విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో కూడా ఇక్కడికి వచ్చి చేరింది. అదేవిధంగా ఇప్పటికే రోహిత్ ఆత్మహత్య గల కారణాలపైన పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. నిన్న ఢిల్లీలో కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇదే విధంగా అతని కుటుంబాన్ని న్యాయం చేయడంతో పాటు విద్యార్థులు దాదాపు 5 విద్యార్థులను రస్టికేట్ చేయడం అంటే బహిష్కరించడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. నిరసన కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరి కాసేపట్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అన్నారు. ప్రధానంగా ఆయన రాకకు సంబంధించి పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా ఈ శ్రీకాంత్ యొక్క మరణానికి దారితీసినటువంటి కారణాలతో పాటు ప్రస్తుతం ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. వంశీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా రాహుల్ గాంధీ పర్యటన ఎలా ఉండనుంది? ప్రధానంగా వేముల రోహిత్కి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను సేకరించారు? రాహుల్ గాంధీ గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. రోహిత్ వేముల వారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వం యొక్క ఈ క్రూరమైనటువంటి చర్యకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలందరూ కూడా విద్యార్థుల ఇష్యూస్కి సంఘీభావం ప్రకటించడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాబోతున్నారు. ఇక్కడికే కాదు, భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ అగ్రగణాన్ని ఈ ప్రతి యూనివర్సిటీలో ప్రశ్నించడానికి విద్యార్థుల తరఫున రాహుల్ గాంధీ గారు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రాబోతున్నారు. దీన్ని ఆత్మహత్య కాకుండా ప్రభుత్వ హత్యగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే స్వయంగా కేంద్ర మంత్రులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితికి దారి తీయడానికి కారణమైనారు. ఇది ఒక ఐసోలేటెడ్ ఇష్యూగా కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయంలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నదంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు విద్యార్థుల తరఫున విద్యార్థుల సంఘాలకు విద్యార్థులకు సంఘీభావం తెలియజేసి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన చర్యల పట్ల కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తరలి వస్తున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కూడా విద్యార్థి సంఘాల నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, దళిత విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా అంటే ఈ ఎలాంటి పరిస్థితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి? విద్యార్థులకు సమస్యలు ఉన్నాయని చెప్పి గత 14 రోజుల పైగా ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఈ యొక్క దత్తాత్రేయ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏ విధంగా ఇక్కడ ఒక కమిటీ మెంబర్ కాదు. కానీ అయినా కానీ వారు వచ్చి ఒక అఫీషియల్గా ఒక మీటింగ్ కవర్ చేసి విద్యార్థులని సస్పెండ్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు సస్పెండ్ చేయని పక్షాన బయట చూసుకుంటామని చెప్పి దీనికి దత్తాత్రేయ గారు ఒత్తిడి తీసుకొచ్చి వారు కూడా ఒక లెటర్ పంపడం చాలా అన్యాయం. ఇదే విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తే మేము దీన్ని తన తీవ్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మొత్తంగా విద్యార్థి సంఘాల ఆందోళన కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక పెద్ద నిరసన కార్యక్రమాలకు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా రోహిత్కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వివిధ రూపాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. కేవలం వారిని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించడం వల్లే రోహిత్ మరణించాడనేటువంటి ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఇది ఒక రాజకీయ రంగు కూడా పులిమిందని చెప్పొచ్చు. ప్రధానంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంబంధించినటువంటి ఘర్షణల నేపథ్యంలో అప్పుడున్నటువంటి కమిటీల్లో నిర్ణయాలు, విచారణ కమిటీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాసినటువంటి లేఖ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, అదే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, సస్పెన్షన్ వేటు వేసింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు సెంట్రల్ యూనివర్సిటీకి రావడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా ఆందోళన కనిపిస్తోంది. ఓటు